Hi guys, welcome to our channel Telugu Audio Stories with Maitri. నా ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఇష్టసఖి పార్ట్ 73. ఇక లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం. ఇక ఈషికాని తీసుకొచ్చారు పెళ్లి సీన్ లోకి. అప్పుడు ఇంకా భయం వేసింది నాకు. పాపం ఈషిక, తనని మీరు ఎంత బాధ పెడతారో అని. నిజానికి అంజలికి తనకి అసలు కలెక్షనే లేదు. ఆ టైంలో అంజలి పారిపోయింది కూడా ఈషికకు తెలియనే తెలియదు. పైగా ఈషిక చాలా మంచి అమ్మాయి అంజలి కంటే కూడా. ఈషికనే మీకు కరెక్ట్ అన్నాడు నవ్వుతూ వైభవ్. పాపం వైభవ్ తన కాళ్ళు పట్టుకోవడానికి వంగినట్లే వంగి అన్ని క్లియర్ చేస్తున్నాడు దేవాంశ్ కాళ్ళ దగ్గర కూర్చొని. అతను చేయాల్సిన పని కూడా మర్చిపోయాడు. ఇక వైభవ్ మాటలకు దేవాంశ్ చెంపకు చెయ్యి పెట్టుకొని రిలాక్స్ గా వింటూ వెనక్కి వాలి వైభవ్ ని చూస్తున్నాడు. ఇద్దరు వాళ్ళ లోకంలో ఉండగా వెనక నుంచి కోపంగా వచ్చింది ఈషిక. ఏంటి, వైభవ్ ని భయపడుతున్నారా? ఇంకా ఎందుకు ఇవన్నీ చేస్తుంది మిస్టర్ మిత్తల్? నీకేం కావాలి? తప్పు చేసింది అంజలి, వైభవ్ కాదు అంటూ వైభవ్ ని పైకి లేపి, ఇంత శాడిజం పనికిరాదు. మీరు పెద్ద బిజినెస్ మ్యాన్ అయితే ఓన్లీ బిజినెస్ మాత్రమే చేయండి. మనుషుల్ని టార్చర్ చేయకండి. లేకపోతే సైకో అనే బిరుదు కూడా మీ కోటాలో చేరుతుంది అని వార్నింగ్ ఇస్తుంది ఈషిక. తన వార్నింగ్ కి నవ్వుతూ స్వింగ్ చైర్ లో అటూ ఇటూ ఊగుతూ, నాకు అలాంటి అవార్డు ఇచ్చే దమ్ము ఎవరికి ఉంది హా అని అడిగాడు దేవాంశ్. అక్కడ ఏం జరుగుతుందో తనకు తెలియదు కానీ దేవాంశ్ మాత్రం వైభవ్ ని భయపెడుతున్నాడు అని డిసైడ్ అయిన ఈషిక, ఎవరికి ఉందో ఎవరికి లేదో నాకు తెలీదు, కానీ మీరు చేస్తున్న ఈ పనులు మానకపోతే నేను మాత్రం మీడియా మద్దతు తీసుకొని ప్రెస్ మీట్ పెట్టి నేనే మీకు మిస్టర్ సైకో అని బిరుదు ఇచ్చేస్తాను అంటుంది కోపంగా ఈషిక. ప్లీజ్ ఇష్క, నువ్వు ఈ విషయాన్ని పెద్దది చేయకు. మళ్ళీ అన్నయ్యకి కోపం వస్తే ఏం డెసిజన్ తీసుకుంటాడో అంటాడు చాలా మెల్లిగా, ఈషికకు మాత్రమే వినిపించేలా వైభవ్. నువ్వు నోరు మూసుకో. అంజలిని ప్రేమించినప్పుడు, ఆ పిల్లని తీసుకొని పారిపోయినప్పుడు ఉన్న ధైర్యం ఇప్పుడు అంజలిని భార్యగా ఒప్పుకోవడానికి లేదా? అంత పిరికోడవైతే ఎందుకు ప్రేమించావు తనని? ఎందుకు పెళ్లి చేసుకున్నావు? పైగా ఇప్పుడు తను ఒట్టి మనిషి కూడా కాదు. ఈ టైంలో నువ్వు తన పక్కన ఉండాల్సింది పోయి సిగ్గు లేకుండా మీ అన్నయ్య కాళ్ళు పట్టుకుంటున్నావా? అసలు ఏంటి నువ్వు? నాకు తెలిసిన వైభవ్వి నువ్వు కాదు అంటుంది కోపంగా ఈషిక. మరి తను కూడా తప్పు చేసింది కదా. మా అన్నయ్యని ప్రేమించి కాదు, ప్రేమించినట్లు నటించి మోడలింగ్ లో అవకాశాలు అందుకొని ఆయన పేరు వాడుకొని కెరీర్ లో పైకి వచ్చి ఫైనలీ అన్నయ్యని చీట్ చేసి, పైగా ఒక తమ్ముడికి అన్నయ్య పైన లేనిపోని అబద్ధాలు చెప్పడం ఎంత తప్పు? మా అన్నయ్య పైన నాకు లేనిపోనివి చెప్పి నన్ను బ్లాక్మెయిల్ చేసింది ఎమోషనల్ గా. అలా చేయడమే కాదు, నన్ను ఫారెన్ తీసుకెళ్లి పెళ్లి చేసుకుంది. మరి నిన్ను మాత్రం వదిలేసిందా ఈ విషయంలో? అసలు నీకు ఈ ఇష్యూకి సంబంధమే లేదు. అయినా కూడా పోతూ పోతూ అన్నయ్య దగ్గర నిన్ను ఎదిగించింది. ఇప్పుడు ఆవిడ గారు చేసినవి అన్ని మర్చిపోయి క్షమించేంత పెద్ద మనసు నీకు ఉందేమో, కానీ మేము అంత ఈజీగా తను చేసిన పనులను జీర్ణించుకోలేము. మాకు కొంచెం టైం పడుతుంది అని వైభవ్ అనగానే ఈషికకు ఏం మాట్లాడాలో తెలియలేదు. అయితే ఇప్పుడు ఏంటి అని కోపంగా అడుగుతుంది. చెప్తున్నాను కదా, క్షమించడానికి మాకు కూడా కొంచెం టైం పడుతుంది. అందుకే నీలాగా వెంటనే రియాక్ట్ అవ్వడం మాకు రాదు. అంజలి కూడా మనుషుల విలువ, మనసుల విలువ తెలియాలి. మరొకసారి ఇలాంటి పనులు చేయకుండా బుద్ధి రావాలి. ఇలాగే వదిలేస్తే తను ఎప్పటికీ మారదు. తన ధోరణిలో కుళ్ళు ఆలోచనలతో అలాగే ఉండిపోతుంది. ఇషిక, తను నీ అంత ఇన్నోసెంట్ అయితే కాదు, అర్థమైందా? అయినా జరిగిన దాంట్లో మొత్తం నా తప్పునే చూపిస్తున్నావేంటి? నీ సిస్టర్ తప్పు లేదా? ఎందుకు తన వైపు తీసుకుంటున్నావు నువ్వు? ఎప్పుడైనా తను నీ వైపు తిరిగి చూసిందా? అట్లీస్ట్ తమ్ముడు రాకీ గురించి ఆలోచించిందా? ఏ రోజైనా తను బాధ్యతగా ఉందా? అలాంటప్పుడు నువ్వెందుకు తన వైపు నుంచి మాట్లాడుతున్నావు? ఏ తనకు నోరు లేదా? తను చేసిన తప్పు ఒప్పుకొని క్షమించమని వేడుకోదా? అన్నయ్యని కాదు, అన్నయ్య పైన నాకు లేనిపోనివి చెప్పినందు నన్ను కూడా తను చీట్ చేసినట్లే కదా అని కోపంగా అడిగాడు వైభవ్. ఓకే, నాకు అర్థం అవుతుంది నువ్వు చెప్పేది. నేను తన సైడ్ తీసుకోవడం లేదు వైభవ్. తన కడుపులో బిడ్డ గురించి ఆలోచిస్తున్నాను. అంజలి అబార్షన్ చేయించుకుంటుందంట.
పెద్దవాళ్ళు మీరు చేసిన పొరపాట్లకి తప్పులకి ఇంకా రూపం కూడా పోసుకొని పసిప్రాణాన్ని ఎలా చంపుతారు? అలా చంపే హక్కు మీకుందా అని కోపంగా అడుగుతుంది ఈషిక. దాంతో ఏంటి తన వర్షన్ అనిందా? మై గాడ్ అంటూ షాక్ అయిపోయాడు వైభవ్. అప్పుడే మీ ఐ కమిన్ అంటూ బయటి నుంచి వాయిస్ వినిపించింది. యోగి, శ్రీధర్, హరీలు ముగ్గురు వచ్చారు లోపలికి. అక్కడ ఈషికాని చూసి ఓహో మా కోడలు కూడా ఇవాళ ఆఫీస్ కి వచ్చిందన్నమాట అన్నాడు శ్రీధర్. ఇక వాళ్ళ డిస్కషన్ ఆపేసి ముగ్గురిని విష్ చేసింది ఈషిక. ఏంటి మీ మీటింగ్ కంప్లీట్ అయ్యిందా అని వైభవ్ ని హరి అడుగుతూ ఏంటి నాన్న పిలిచావు అని అడిగాడు దేవాంశ్ని. నీతో ముఖ్యమైన విషయం మాట్లాడాలి బాబాయ్ అంటూ సీట్ నుంచి పైకి లేచాడు దేవాంశ్. షీలాని చూడగానే పరిగెత్తుకుంటూ వచ్చింది అంజలి. ఏం జరిగింది? నేను విన్నది నిజమేనా అని అడిగింది షీల. నిజమే, ఇందాక డాక్టర్ చెప్పి వెళ్ళాడు అంటూ డోర్ లాక్ చేసి నీకు ఒక విషయం తెలుసా? మీ హస్బెండ్ ఎవరని ఆంటీ వాళ్ళు అడుగుతున్నారు అంటుంది అంజలి. వాళ్ళు అడిగేది పక్కన పెట్టు, ఇంతకీ వైభవ్, దేవాంశ్, ముఖ్యంగా మీ అక్క ఆ ఈషికాకి ఈ విషయం తెలిసిందా అని అడుగుతుంది సీరియస్ గా షీల. ఇందాక తెలిసింది, చెప్పాను కదా ఫోన్ లో. తర్వాత వెంటనే తను ఆఫీస్ కి బయలుదేరింది. అక్కడ ఏం జరుగుతుందో నాకు తెలియదు. ఈ టాపిక్ గురించి మాట్లాడుతుంది అంటావా అని రహస్యంగా అడిగింది అంజలి. ఏమో నాకేం తెలుసు, అందుకే తనతో సాఫ్ట్ గా మాట్లాడమని చెప్పాను. నువ్వు మాత్రం ప్రతి దానికి గొడవకే కాళ్ళు దూతావు. ముందు మీ అక్కతో రిలేషన్ బాగు చేసుకో. అది చేత కాకపోతే అట్లీస్ట్ నటించు. వైభవ్ నిన్ను వైఫ్ లాగా యాక్సెప్ట్ చేసే వరకైనా. ఆ తర్వాత నీకు తనతో అవసరమే ఉండదు. అండర్స్టాండ్? ఎప్పుడైతే మీ ఇద్దరి రిలేషన్ బాగవుతుందో అప్పుడు కరిష్మ కూడా నా చేతిలోకి వస్తుంది అని మనసులో అనుకుంటూ నెక్స్ట్ ఏంటి అని అడుగుతుంది షీల అంజలిని. అదే అర్థం కావట్లేదు షీల. ఈ రోజు ఈషిక నా ప్రెగ్నెన్సీ విషయం వైభవ్ కి చెప్పి ఇంట్లో వాళ్ళని అడిగిందా ఓకే, లేదంటే సాయంత్రం ఇంట్లో ఈ విషయం అందరికీ చెప్పి వైభవ్ తో నా రిలేషన్ గురించి గొడవ చేద్దాం అనుకుంటున్నా. కానీ నాకు చాలా భయంగా ఉంది. ఇక్కడ ఎవ్వరూ సపోర్ట్ లేరు నాకు. ఇప్పటి వరకు దేవాంశ్ కూడా ఒక మాట అనలేదు నేను చేసిన మోసానికి. మరి నేను ఇప్పుడు అతని ఇంటికే వచ్చి ఇలా గొడవ చేస్తే అతని రియాక్షన్ ఎలా ఉంటుందో అది కూడా నాకు చాలా టెన్షన్ గా ఉంది అంటుంది అంజలి. ఏమంటాడు అంజలి? నీ పిచ్చి కాకపోతే ఆల్రెడీ పెళ్లి టైంలో భయపడే కదా అప్పటికప్పుడు ఈషికాని పెళ్లి చేసుకున్నాడు. అతని మెయిన్ వీక్నెస్ ఓన్లీ వన్, వసుంధరాదేవి. నిన్ను చూడగానే పాత విషయాలన్నీ బయట పెడితే ఆమె తట్టుకుంటుందా? అది ఆలోచించే కదా నిన్ను చూసి చూడనట్టు సైలెంట్ గా ఉంటున్నాడు. తన మనవడు ప్రేమ పెళ్లి చేసుకున్నాడని తెగ మురిసిపోతున్న ఆవిడ అసలు విషయం తెలిస్తే ఒక్కసారిగా కృంగిపోదు. అందుకే అతను నిన్ను ఏమీ అనలేదు సరికదా. అసలు అనడానికి కూడా ఛాన్స్ లేకుండా పోయింది. పోనీ నీ హస్బెండ్ వైభవ్ ని ఏదైనా చేద్దామని అనుకుంటే అనుకోకుండా అతను తమ్ముడు అని తెలిసింది. మొదట్లో వైభవ్ ని ఏదో చెయ్యాలనే ఇంటెన్షన్ తోనే కిడ్నాప్ చేయించాడు. బట్ తన ఇన్వెస్టిగేషన్ లో కిడ్నాప్ చేసింది తన బాబాయ్ కొడుకునే అని తెలియగానే వదిలేసినట్టున్నాడు. అంతవరకు బాగానే ఉంది. కానీ నీ బ్యాడ్ లక్ ఏంటంటే వైభవ్ కి కూడా దేవాంశ్ తన అన్న అనేసరికి ఎక్కడ లేని ప్రేమ పుట్టుకొచ్చినట్టుంది. మొదట్లో అతని పైన వైభవ్ కి అబద్ధాలు చెప్పావు కదా, అదే మనసులో పెట్టుకుని ప్రస్తుతం నిన్ను అవాయిడ్ చేస్తున్నట్టున్నాడు. అర్థమవుతుందా? దేవాంశ్ నానమ్మకి ఈ విషయం తెలియనప్పుడే నీ హక్కు ఏంటో నువ్వు సాధించుకోవాలి. ఇక్కడ నువ్వు చేసింది ఎవరు బయటికి చెప్పరు. ఇక వాళ్ళు చేసేదేముంది నీ విషయంలో? ఇక ఎలా బయటికి వస్తుంది? కాబట్టి నో టెన్షన్, అర్థమైందా అంటుంది షీల. అన్నీ అర్థమవుతున్నాయి షీల. ఇక నేను ఊరుకోను. మా పెళ్లి ఒక బొమ్మలాట కాదు. వైభవ్ కి ఎలా బుద్ధి చెప్పాలో తర్వాత. ముందు మాత్రం ఇక్కడ నా పొజిషన్ ఏంటో అందరికీ చెప్పాలి. లేకపోతే కొంచెం టెన్షన్ గానే ఉంది ఈవినింగ్ వరకు. నువ్వు ఉంటావా నాతో? నాకు కొంచెం ధైర్యంగా ఉంటుంది అంటుంది అంజలి. ఎందుకు బేబీ అంత భయం? ఉన్న విషయాలన్నీ బయట పెడుతున్నావు కదా. దేవాంశుతో నీ ప్రేమ నాటకం ఒక్కటి పక్కన పెడితే నీకు వైభవ్ కి పెళ్లి జరిగింది. ఇది దాచుకోవాల్సిన విషయం అయితే కాదు. ఇక టెన్షన్ ఎందుకు చెప్పు?
ముందైతే మీ అక్క అదే మిస్ మిడిల్ క్లాస్ మెటీరియల్ వచ్చే వరకు కొంచెం వెయిట్ చేయి. అక్కడ ఏం జరిగిందో మనకు తెలియదు. వాళ్ళ నుంచి ఎలాంటి రియాక్షన్ లేకపోతే అప్పుడు నువ్వు నాకు కాల్ చేయి. ఈవినింగ్ ఒక లాయర్ ని అలాగే నీ ప్రెగ్నెన్సీ రిపోర్ట్స్ ని నీకు వైభవ్కి పెళ్లి జరిగిన సర్టిఫికేట్ ని అన్ని తీసుకొని వస్తాను మా డాడీతో నీకు న్యాయం చేయడానికి. అర్థమైందా? కాదు కూడదు అంటే మీడియాకి కూడా ఇస్తాను అనాలి వాళ్ళ ముందు. అన్నిటికీ తెగిస్తేనే ఈ ఇంటి మొదల్వి అవుతావు నువ్వు. ఆ తర్వాత ఇద్దరం కలిసి ఈషిక సంగతి చూసుకుందాం. తనని ఎలా ఈ ఇంట్లోంచి పంపేయాలో తీరిగ్గా ఆలోచిద్దాం. ఒక్కసారి నువ్వు ఈ ఇంట్లో చోటు సంపాదించుకుంటే తనని ఇక్కడి నుంచి వెళ్ళగొట్టడం పెద్ద పని కాదు అంటుంది షీల దీర్ఘంగా ఆలోచిస్తూ. 100% నేను తను ఒకే ఇంట్లో? నో, నాకు ఇష్టం లేదు. జస్ట్ ఈ ఇంట్లో చోటు దొరకని ఆ తర్వాత ఏం చేస్తానో చూడు దాన్ని అంటుంది కోపంగా అంజలి కూడా. దానికి స్కెచ్ వేరే ఉంది. ఈసారి పాపకి కొడితే పట్టపగలే చుక్కలు కనబడాలి అంటుంది కసిగా షీల. అక్క నా హోంవర్క్ అయిపోయింది అంటూ రాకీ తనకి బుక్ చేతికి ఇచ్చాడు. డ్రాయింగ్ కూడా కంప్లీట్ చెయ్యి అంటుంది ఈషిక ఎటో ఆలోచిస్తూ. అక్క నా హోంవర్క్ మొత్తం కంప్లీట్ అయిపోయింది, ఇంకా డ్రాయింగ్ ఎందుకు, నేను వెళ్ళి హార్స్ తో ఆడుకుంటాను అంటాడు రాకీ. నో నాన్న, ఇవాళ హార్స్ తో ఆడుకోకూడదు, రెస్ట్ తీసుకోవాలి. నేను నీకు మంచి మంచి కథలు చెప్తాను, నా మాట విను అని దగ్గరికి తీసుకొని బెడ్ రెస్ట్ కి వాలింది. అక్క ఏమైంది నీకు? ఇదేమైనా స్టోరీస్ వినే టైమా? నైట్ కి చెప్పు. ఈవినింగ్ జస్ట్ 7 అవుతుంది. నేను కాసేపు హార్స్ తో ఆడుకొని ఆ తర్వాత బాబా వాళ్ళతో స్విమ్మింగ్ పూల్ లో కాసేపు ఎంజాయ్ చేసి వస్తాను అంటాడు రాకీ తన డైలీ రొటీన్ లో భాగంగా. నో, వాటర్ లోనా? నీకు కోల్డ్ చేస్తుంది అంటుంది ఇషిక. అక్క ఇది సమ్మర్, ఇంకెందుకు కోల్డ్ చేస్తుంది, పైగా వాటర్ లో తడిస్తే హాయిగా ఉంటుంది అని రాకీ అనగానే, ఇక్కడికి వచ్చాక చాలా మారిపోయావు, నా మాట అస్సలు వినట్లేదు నువ్వు. ఇలా అయితే నేను ఎక్కడికైనా వెళ్ళిపోతాను ఒంటరిగా. తన మాట వినకపోయేసరికి ఎమోషనల్ బ్లాక్ మెయిలింగ్ కి పాల్పడింది ఈషిక. ఆమెకు చాలా టెన్షన్ గా ఉంది. వసుంధరాదేవి గదిలోకి హరి, శ్రీధర్, యోగి, దేవాంశ్, వైభవులు అంజలి విషయంలో మీటింగ్ పెట్టారు. ఇంకా పద్మజ ఏ విషయం తెలియదు. తెలిస్తే ఆవిడ రియాక్షన్ ఏమవుతుందో అన్న టెన్షన్ అంతకంతగా ఎక్కువ అయిపోతుంది. జరిగిన దాంట్లో ఈషిక తన తప్పేమీ లేకపోయినా ఇంట్లో గొడవలకి కారణం తను అంజలి అవుతుందేమో అన్న భయం ఆమెని చంపేస్తుంది. మరీ ముఖ్యంగా పద్మజ నోరుకి. కాని ఒకటి, నానమ్మకి తమ పెళ్లి విషయం మాత్రం తెలియకూడదని హరి అంకుల్, శ్రీధర్ అంకుల్ కి చెప్పాడు దేవాంశ్. కాబట్టి ఆ టాపిక్ వాళ్ళు తీయరు. కానీ పద్మజ ఆంటీ నోరుకి మాత్రం అడ్డుకట్ట వేయలేం. ఇప్పుడు ఎన్ని రకాలుగా సాధిస్తుందో. ఇప్పుడు దీనికంతా కారణం నన్నే అంటుంది అన్న భయం ఈషికాని చంపుకు తింటుంది. ఒక్కోసారి ఎక్కడలేని తెగింపు వస్తుంది. ఇందులో నా తప్పేముంది అని ధైర్యంగా అడుగుతాను అనుకుంటుంది. మరో క్షణం ఏదో తెలియని భయం కమ్మేస్తుంది ఈషికాని. ఏంటి మీ అక్క మళ్ళీ పారిపోను అంటుందా అంటూ రాకీ రూమ్ లోకి వచ్చాడు దేవాంశ్. తన రూమ్ లో ఈషిక కనిపించకపోవడంతో. ఏం జరిగింది అడిగింది కంగారుగా ఈషిక వాళ్ళ మీటింగ్ గురించి. ఏం జరిగింది అని తనని అలాగే స్ట్రేంజ్ గా చూస్తూ అడిగాడు దేవాంశ్ కూడా. ఏదో జరిగింది అన్నాడు రాకీ. దేని గురించి అని ఇద్దరూ అడిగారు రాకీని. అక్కకి ఏదో జరిగింది బావా, ఎందుకో భయపడుతుంది, చాలా టెన్షన్ అవుతుంది. కానీ ఆ విషయం ఏంటో చెప్పట్లేదు, నాకు చెప్పదు కూడా, మీకు మాత్రమే చెప్తుంది. మీరు ఆ విషయం ఏంటో తెలుసుకుని తనకు ధైర్యం ఇవ్వండి అన్నాడు రాకీ. దేవాంశ్ ఇషికాని చూసి నవ్వుతాడు. ఆమె ఇంటెన్షన్ అతనికి అర్థమైంది. కానీ అతని నవ్వుకి కాస్త ఇబ్బందిగా ఫీల్ అయినా ఈషిక, రాకీ నీకు మాటలు ఎక్కువవుతున్నాయి, కామ్గా వెళ్ళి రీడింగ్ చెయ్యి అంటూ చేతిలో నోట్స్ ఇస్తుంది. అబ్బా, చదివి చదివి విసుగు వచ్చేసింది బావా, నేను కిందికి వెళ్ళి ఆడుకుంటాను, మీరు అక్క సంగతి చూసుకోరా అన్నాడు రాకీ. సరే వెళ్ళు అని దేవాంశ్ అనగానే వెంటనే బయటికి పరుగు తీశాడు రాకీ. రాకీ నేనేం చెప్తున్నాను, వద్దంటున్నాను కదా అంటూ ఇషిక వెళ్ళబోతుంటే వెంటనే ఆమె చెయ్యి పట్టుకొని ఆపేసి, ఎందుకు వాణ్ణి కట్టడి చేయాలని చూస్తావు అని ఆమె కళ్ళలోకి చూస్తూ అడిగాడు దేవాంశ్.
ఎందుకో ఒక క్షణం అతని కళ్ళల్లోకి చూస్తూ అలాగే ఉండిపోయిన ఈషిక 4 సెకండ్ల తర్వాత భయం. ఇప్పుడు అంజలి విషయంలో ఏది జరిగినా నన్నే నిందిస్తారేమో అని ఇషిక అనగానే, నిందిస్తే నేను చూస్తూ ఊరుకుంటానా? ప్రేమించుకున్నది వాళ్ళు, పారిపోయి పెళ్లి చేసుకున్నది వాళ్ళు ఎవరికి తెలియకుండా. ఇందులో నీ తప్పేముంది? అనవసరంగా నిన్ను మాటలంటే ఎవరూ ఊరుకోరిక్కడ. రాకీ కాదు, చిన్నపిల్లోడు, నువ్వైపోతున్నావు చిన్న పాపవి నాకు అంటాడు దేవాంశ్. ఏంటి మిస్టర్ మిత్తల్, ఇంత జరుగుతుంటే మీరు మరీ ఇంత కూల్గా ఎలా ఉంటారు అని అడుగుతుంది ఇషిక అతన్ని చూస్తూ. సరిగ్గా చూడు ఇషిక, కూల్గా కాదు, రొమాంటిక్ గా ఉన్నాను. ఇన్ఫాక్ట్ ఇది మన రూమ్ అయితే నీతో రొమాన్స్ చేసేవాణ్ణి అని దేవాంశ్ అనగానే అంతే ఆశ్చర్యంతో నోటికి చెయ్యి అడ్డు పెట్టుకుని, ఏంటి నాతోనా అంటుంది ఈషిక. మరి పెళ్లి చేసుకుంది నిన్నే కదా, మూడొచ్చినా ముద్దు పెట్టుకున్నా ఇంకా అసలు ముందు పెళ్ళినా నీతోనే కదా. అయినా నిన్నిక్కడ ఇంట్లో ఉంచుకొని వేరొకరి దగ్గరికి వెళ్తే బాగుంటుందా చెప్పు. అందుకే త్వరగా డిసైడ్ అయిపో. ఆల్రెడీ నానమ్మ ఆర్డర్ కూడా వేసింది, వారసుడు కావాలి అని అంటూ ఇరిటేట్ చేశాడు దేవాంశ్. కోపంగా చూసింది ఈషిక అతని మాటకి. నిజానికి వారసుడు గురించి ఎత్తినందుకు కాదు, అతను వేరొకరి దగ్గరికి వెళ్ళానా అన్న మాటకే కోపం ఆమెకి. అయితే మాత్రం నాకు ఇష్టం లేకుండా నా దగ్గరకు వస్తారా మీరు? ఇంకాస్త అరిచింది ఈషిక. హా, నిజానికి అంగీకారంతో కలిస్తే కలయిక కంటే బలవంతంగా నీ 2 చేతులు నీ నడుం వెనకాల గట్టిగా పట్టుకొని నీకు ఇష్టం లేకుండా బలవంతంగా దగ్గరికి తీసుకొని వద్దంటూనా వినకుండా గట్టిగా ముద్దు పెట్టుకుంటే అబ్బా ఆ కిక్కే వేరబ్బా అని దేవాంశ్ అనగానే అంతే షాక్ అయిపోయింది ఈషిక. మిస్టర్ మిత్తల్, మీ గురించి నేనెప్పుడూ ఇలా అనుకోలేదు, మీరు ఇలాంటి వారా అని కళ్ళు తేలేసింది ఈషిక. తన మాటకి గట్టిగా నవ్వేసి, ఈషిక నిన్నెవరైనా ఈజీగా ఫూల్ని ఎందుకు చేస్తారో నాకు ఇవాళ అర్థమైంది. ఇన్ని రోజుల మన పరిచయంలో నన్ను అర్థం చేసుకునేది ఇంతేనా పిచ్చి పిల్ల అని అందంగా నవ్వాడు దేవాంశ్. అతని నవ్వుకి అప్పటి వరకు ఆమెలో ఉన్న టెన్షన్ ఎగిరిపోయి చిన్నగా నవ్వింది ఈషిక కూడా. వెంటనే ఆమె దగ్గరికి వచ్చి చెయ్యి పట్టుకొని, పద, ఇక్కడే ఉంటే ఇలాగే టెన్షన్ అవుతావు అంటూ తమ రూమ్ లోకి తీసుకెళ్లాడు. ఎందుకో అతనికి అడ్డు చెప్పాలి అనిపించలేదు. అతని ప్రవర్తనలోనే కాదు, మాటలో, చివరికి అతని చూసే చూపులో కూడా ఆమె పట్ల కేరింగ్, అది బాగా నచ్చేసింది ఈషికకు. నిన్ను మాటలు అంటే నేను ఊరుకుంటానా అని అతనన్న మాట రిపీట్ చేసుకుంటూనే అతని వైపు అడుగులు వేసింది ఈషిక. ఆ రోజు నైట్, నేను అసలే ఒప్పుకోనత్తయ్యా, ఒప్పుకోనంటే ఒప్పుకోను. ఎవరు ఎంతమంది ఎన్ని రకాలుగా చెప్పినా నేనసలు ఒప్పుకోను 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 అంటూ అరిచినంత పని చేస్తుంది పద్మజ. నైట్ అందరి డిన్నర్ అయ్యాక తనకి కూల్ గా చెప్పారు అంజలి వైభవ్ల పెళ్లి విషయం. అక్కడ వసుంధరాదేవితో పాటు అందరూ ఉన్నారు. ఇదండి ఇవాళటి ఎపిసోడ్. ఈ ఎపిసోడ్ మీకు నచ్చినట్టు అయితే నాకు కామెంట్ లో చెప్పండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, హైప్ ఇవ్వండి, సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ ని. మరొక మంచి ఎపిసోడ్ తో మీ ముందు ఉంటాను. మైత్రి.